దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించుము ఓ అర్జునా, ఫలాపేక్షతో చేసే పనులను త్యజించుము ఓ బుద్ధిని ఆధ్యాత్మిక దివ్యజ్ఞానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా అవి నిమ్న స్థాయికి చెందినవి. తమ కర్మ ఫలములను తామే భోగించగోరేవారు లోభులు పిసినారులు. వివేకముతో ఈ ఫలాసక్తిరహిత కర్మశాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మలోనే పుణ్య పాపములను రెంటినీ త్యజించును. కాబట్టి నైపుణ్యంతో సరియైన దృక్పథంతో పని చేయటం అనే యోగా అభ్యాసము చేయుము. జ్ఞానులు సమత్వ బుద్ధి కలిగి ఉండి జననమరణ చక్రంలో బంధించే కర్మ ఫలములపై మమకారాసక్తులను త్యజించి ఉంటారు. ఇలాంటి దృక్పథంతో పనిచేయటం వలన సమస్త దోహకములకు అతీతమైన స్థితిని పొందెదరు. మోహమనే ఊబి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడే నీవు ఇప్పటివరకు విన్న దాని గురించి ఇక వినబోయేదాని గురించి వైరాగ్యం కలుగుతుంది. ఇహపరలోక భోగముల విషయంలో కామ్యకర్మ కాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని యందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగస్థితిని పొందెదవు. అర్జునుడు పలికెను, ఓ కేశవ, భగవద్ధ్యాస యందే స్థిరముగా ఉన్న స్థితప్రజ్ఞుని వాని లక్షణములు ఏమిటి? జ్ఞానోదయం అయిన వ్యక్తి ఎలా మాట్లాడును? ఎలా కూర్చునును? ఎలా నడుచును? భగవానుడు పలికెను, ఓ పార్థ, మనస్సుని వేధించే అన్ని స్వార్థ ప్రయోజనాలను ఇంద్రియవాంఛలను త్యజించి ఆత్మజ్ఞానంలో సంతుష్టుడైనప్పుడు ఆ వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు. దోహకముల నడుమ కలత చెందని వ్యక్తి, సుఖముల కోసం ప్రాకులాడని వ్యక్తి, మమకారము, భయము మరియు క్రోధము విడిచిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడైన ముని అని అంటారు. ఎవరైతే అన్ని పరిస్థితులలో మమకారం ఆసక్తి లేకుండా ఉంటాడో, సౌభాగ్యానికి హర్షమునందకుండా మరియు కష్టాలకు కృంగిపోకుండా ఉంటాడో అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని. తాబేలు దాని అంగములను తన పైచిప్పల్లోనికి ఉపసంహరించుకున్నట్టుగా ఇంద్రియములను వాటి విషయార్థముల నుండి వెనుకకు మరల్చగలిగినవాడు దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తుడగును. సాధకులు తమ ఇంద్రియములను వాటి భోగవస్తు విషయముల నుండి నియంత్రించినా కాని ఇంద్రియ విషయముల మీద. ఇంద్రియములు ఎంత ప్రబలమైనవి, అల్లకల్లోలమైనవి అంటే, ఓ కుంతీ పుత్రుడా, వివేకము కలిగి స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని కూడా బలవంతంగా లాక్కోనిపోగలవు. ఎవరైతే తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకొని మనస్సుని నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉన్నట్టు. ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటిమీద మమకారాసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికలను కలుగచేస్తుంది మరియు కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది. కోపం అనేది విచక్షణ రాహిత్యానికి దారితీస్తుంది. అది స్మృతి, జ్ఞాపకశక్తి, భ్రమని కలుగచేస్తుంది. స్మృతిభ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనమవుతాడు.